వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే మా. శ్రీమాత్రే నమః. నమస్తే మా. చాలా మంది ఇళ్లలో మనం తరచుగా వింటూనే ఉంటాం, అంటే ఏమో గ్రామాల్లో ఎక్కువగా వింటుంటాము ఇలాంటి విషయాలు అనిపిస్తూ ఉంటుంది. అందరూ అని చెప్పలేంలేండి, మళ్ళీ నన్ను వేసుకుంటారు. పూజలు ఎక్కువగా చేస్తున్న స్త్రీలు ఎవరైనా ఉంటే బాధ్యతలన్నీ ఇంట్లోవి సక్రమంగా చేయకుండా పూజలు అని చెప్పి నీ బాటికి నువ్వు వెళ్తున్నావు వస్తున్నావు, ఎంతసేపు పూజలే కాదు ఇవి కూడా చూసుకోవాలి సక్రమంగా అన్నట్లుగా మాట్లాడతారు. ఒకవేళ నిజంగా ఆ బాధ్యతలు నిర్వర్తించక ఇట్లా చేసే వాళ్ళ విషయంలో అయితే వర్తిస్తుంది, కానీ ఏదో అనాలి కాబట్టి అనాలి అన్నట్లుగా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇటు మీరు దైవారాధన చేయకపోయినా కూడా ఇంట్లో పిల్లలు, హస్బెండ్, అత్తమామలు ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్నా అంతే మీకు సేవ చేసుకున్న పుణ్యం ఉంటుంది. కాబట్టి ఇల్లాలుగా మీది ఇదే ధర్మము, అది చేయకపోయినా పర్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ విషయాలను ఎలా తీసుకోవాలి? భగవంతుడి సేవ ముఖ్యమా, ఇంట్లో వాళ్ళ సేవ ఒక రకంగా సేవ, ఇది కూడా ఈ సేవ ముఖ్యమా? రెండూ ఇంపార్టెంటేనా ఒక స్త్రీకి? దాని గురించి వివరణ ఇవ్వండి. ముందుగా చెప్పాలి అంటే ఊరికే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్లో పూజలు చేసుకుంటున్నారు అంటే నువ్వు ఊరికే పూజలు చేసుకుంటున్నావు, ఏం పని లేదు పాట లేదు, ఇదే చేస్తావా, ఇలా అనేవాళ్ళే ఎక్కువ. అవును. రెండు ఇంపార్టెంటా ఒకటే ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంట్ దీంట్లో. అది ఎలా? ఇప్పుడు ఒక ఈ అమ్మాయి పూజలు చేస్తుంది, ఒక ఆవిడ పూజలు చేస్తుంది అని అంటే ఎవరి కోసం చేస్తుంది? వాళ్ళు, వాళ్ళ భర్త, వాళ్ళంతా బాగుండాలనే చేస్తారు. అవును, అవునా కదా? కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఏమో ఆవిడ ఈ పూజలు చేస్తూ పట్టించుకోవట్లేదు, పట్టించుకుంటున్న వాళ్ళు కూడా ఈ మాటల్ని ఫేస్ చేస్తారు. కుటుంబ బాధ్యతలు పట్టించుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఈ మాటల్ని ఫేస్ చేస్తారు. ఏదో అనాలి, నోరుంది అనేసేయాలి ఇలా. ఇంకొకటి, అమ్మాయి ఇంట్లో సేవ చేయాలా అనంటే సేవ చేసేకి నువ్వు తెచ్చుకోలేదు కదా కోడల్ని. అవును, ముందుగా అయితే బాధ్యత చేయాలి. కానీ ఆ అమ్మాయి ఏదో ఇంకా నీకు సేవ చేసేకే ఉంది, ఆ అమ్మాయికి ఇంకొక జీవితం లేదు అనేలాగా మనం భావించకూడదు. ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయికి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలని ఇష్టం ఉంటుంది. అమ్మాయి ఏం తప్పు పని చేయట్లేదు కదా, చేస్తుంది పూజే. దాంట్లో బాధపడే అవసరం ఏముంది? దీంట్లో చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు, మనం చూస్తున్నాము వింటున్నాము కూడా. అయితే సపోర్ట్ చేయి, లేదా సైలెంట్ అయిపో. అంటే ఇవి పూజలు చేస్తున్న దానికి ఇంట్లో వాళ్ళకి కూడా సమ్మతం అయితే పర్వాలేదు, వాళ్ళకి ఇవి ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక ఖచ్చితంగా యాంటీనే, అక్కడ ఖచ్చితంగా గొడవలే, ఫస్ట్గా గొడవలు వస్తాయి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏమన్నారు, ఇంట్లో సేవ. అవును, భర్తకు సేవ చేస్తుంది. ఆ అమ్మాయిని సేవ చేసేకే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కానీ ఏం పెట్టలేదు కదా మీకోసము. ఇంటి బాధ్యతలు నిర్వర్తించాలి. ఇంటి బాధ్యతతో పాటు దేవుడి సేవ చాలా చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ కూడా. లేదు ఇప్పుడు మనం అంటాము భర్తకి పిల్లలకు సేవ చేసుకుంటే అదే పుణ్యం ఉంటుంది, నేను లేదని చెప్పాను. ఇప్పుడు భర్త సైకో, సాడిస్టు అలా అయితే ఏం సేవ చేసుకుంటుంది అమ్మాయి? భర్త మారాలని పూజ చేయాల్సిందే కదా ఖచ్చితంగా. లేదు నువ్వు భర్తకే సేవ చేయి, ఆ భర్త మారుతాడు, నువ్వు పూజ చేయొద్దు అంటే అవుతుందా? కానీ అలానే చెప్తారుగా పెద్దవాళ్ళు. ఎక్కడ మారుతున్నారు? భర్త మారట్లేదు కదా. ఇప్పుడు భర్త మారాక అమ్మాయి ఏదో ఒక పూజ చేయాలి. అవును, దైవానుగ్రహం అవసరం ఖచ్చితంగా. దైవానుగ్రహం లేనిదే నువ్వు ఊరికే ఇక్కడ సేవ చేసుకుంటూ ఉండు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అది ఇది ఎంత అవసరమో అది కూడా అంతే అవసరం. ఇక్కడ ఎలా చెప్పారంటే, ముందు కాలంలో చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి ఈ పూజలకి అంత వెసులుబాటు ఉండదు చేసుకోవడానికి పెట్టుకోవడానికి. అప్పుడు ఏం చెప్పారు? పతియే ప్రత్యక్ష దైవం అని, ఇంట్లో పనులు చేసుకుంటే చాలని ఇలా చెప్పారు. ఎందుకంటే అప్పుడు పనులు ఎక్కువ, మనుషులు ఎక్కువ, అంతా ఎక్కువ. ఇప్పుడు మనమే నార్మల్ ఫ్యామిలీ, చిన్న కుటుంబం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో సేవ చేస్తే దేవుడికి ఇదవుతుందా అని అంటే, నువ్వు మనస్ఫూర్తిగా ఏ సేవ చేసినా దేవుడికి ఇదవుతుంది, నేను ఆ విషయం లేదనను. నీకు ఇంట్లో పూజ చేసుకునేకి అంత అవైలబిలిటీ ఉంది, నువ్వు అన్నీ చేసేకి అవైలబిలిటీ ఉన్నా నువ్వు చేసుకోలేకపోతే మిస్టేకే కదా. ఇప్పుడు నువ్వు పూజలు చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, హ్యాపీగా చేసుకో అంతే. అంత బాగుండి చేసుకోకపోవడం తప్పు. ఇది ఎవరికి పెట్టారు? సపోర్ట్ చేయని వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు ఇంట్లో నీకు అత్త, మామ, మొగుడు సహకరించరు నువ్వు పూజలు చేసుకోవడానికి, వాళ్ళకి చేసిందే నీకు సేవ అంటే అప్పుడు చేయొద్దా? సహకరించకపోతే ఇంకేం చేస్తుంది? అప్పుడు వాళ్ళకి చేసిందే సేవ కింద వస్తుంది, సాయుధ్యం అంటారు దాన్ని.
ఓ ఇంకా ఆప్షనే లేదు నాకు పూజ చేసుకోవడానికి అన్నప్పుడు మాత్రమే ఇది వాళ్ళ సేవనే ఆరాధనగా భావించుకోవచ్చు. భావించుకోవచ్చు. అంతే. ఏ సేవ అంటే వాళ్ళదనే కాదు, నువ్వు బయట ఎవరికి పెద్దవాళ్ళకి సేవ చేసినా, దానం చేసినా ప్రతిదీ ఆ ఆరాధన కిందనే వస్తుంది. ఓకే. ఇంట్లో వాళ్ళదనే కాదు, నీకు అస్సలు పూజ చేసుకునే ఆప్షన్ లేకపోతే, నీకు పూజ చేసుకునే ఆప్షన్ ఉండి నువ్వు చేయలేకపోవడం తప్పు. ఓకే. ఇప్పుడు ఏమంటారంటే మనం నిత్యము ఒక పని క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే అది భగవంతునికి చేరుతుంది అంటారు. అది ఎప్పుడు చేరుతుంది భగవంతునికి? నీ మనసులో భగవంతుడు ఉన్నప్పుడు చేరుతుంది. ఇప్పుడు మీ ఆయనకే నువ్వు చేస్తున్నావు, మీ ఆయనలో నువ్వు భగవంతుని చూస్తేనే అది చేరుతుంది. నువ్వు మీ ఆయనకి నిత్యము సేవ చేస్తున్నావు, మీ అత్తమ్మకి నిత్యము సేవ, నువ్వు తిట్టుకుంటా చేస్తే ఏం ప్రయోజనం వచ్చే ఆ సేవ? అవును, తిట్టుకుంటా చేయకూడదు కదా. నువ్వు మనసులో భగవంతుని పెట్టుకొని చూసే ప్రతి మనిషిలోని భగవంతుని చూస్తే ఆ సేవ భగవంతునికి పోతుంది. అంత మనకుందా? అంత సాధనా పరులా మనము? కాదు కదా. అందుకే సపరేట్గా పూజలు కూడా చేయాలి అన్నారు. అంత మన మనసు నిలబడలేదు. అవును, ఒక మనిషిలో భగవంతుని చూసే అంత మనస్సు ఎందుకంటే ఏ అత్తో ఏ మామో ఏమో కూడా నేను ఏదో ఒకటి అని ఉంటాడు ఖచ్చితంగా. అది నీకు వస్తుంది చూసేటప్పుడు. చాలా చోట్ల చూస్తుంటాం, ఎంత రాచి రాంపాలు పెట్టింది మా అత్త, ఈరోజు నేనే చూస్తున్నాను. ఆ నేనే చూస్తున్నానని అహం కూడా ఉండకూడదు, నేనే సేవ చేస్తున్నానని అహం కూడా ఉండకూడదు. ఆ స్థాయికి మనం లేము. మనం లేము కాబట్టి ఖచ్చితంగా పూజలు అనేటివి ప్రతి ఇల్లాలు ప్రతి స్త్రీ చేసుకోవాలి. ఆ స్త్రీకి పూజలు అవసరం లేదు, భర్తకు ఒకటే సేవ చేస్తే చాలు. సరే, ఈ జన్మలో ఈ భర్త నీకు రాస్తున్నాడు, నువ్వు కొంచెం పుణ్యము పురుషార్థం సంపాదించుకోవాలి కదా నెక్స్ట్ జన్మకి. అవునా కదా? కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకోవాలన్నా నువ్వు ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తేనే చేయగలవు. కానీ మీరు అన్నట్టుగా ఇందాక అంటే భగవంతుడి రూపాన్ని ఇక్కడ చూసుకోమన్నారు కదా, ఒక రకంగా ఈ సేవ మనం చేస్తున్నది ఫిజికల్గా ఒక అంటే మనలాగా ఉన్న సామాన్యుడికి అయినా మనం భావించేది భగవంతుడిలా కదా, అది ఆ పుణ్యం మన కోసం అవ్వదా? అవుతుంది, నువ్వు చూడాలి కదా. అట్లా ఏ మొగుడు నేను ఏదో ఒక రోజు తిట్టింటాడు, నీ హస్బెండ్ నిన్ను తిట్టింటాడు, నిన్ను కొట్టింటాడు, నువ్వు మరుసటి రోజు భగవంతుడి లాగా చేస్తావా? ఏదో చేయాలని చేస్తావా? అంతే, తప్పదు కాబట్టి చేస్తావు. ఏమి అన్నా ఏం చేసినా నువ్వు భగవంతుడి లాగైతే నువ్వు చేయవు కదా. ఏదో ఎందుకు మనం మానవులమా, ఈర్ష, ద్వేషం, కోపం, స్వార్థం ఇవి సహజంగా ఉంటాయి. అవును, అలాంటప్పుడు నిత్యము నువ్వు చేసింది భగవంతుని సేవ కాదు, నువ్వు తాత్కాలికమైన సేవే చేస్తున్నావు. అవును, ఇప్పుడు అత్తమామలకి సేవ చేస్తుంటారు, తిడుతూ చేస్తుంటారు చాలా మంది, అది భగవంతునికి ఎలా చేస్తుంది? అవును, భారంగా చేస్తారు. అది భగవంతునికి ఎలా చేరుతుంది? నువ్వు తిడుతూ చేసే సేవ నీకు ఇంకా పాపాన్నే ఇస్తుంది. నువ్వు చేయకపోయినా పర్వాలేదు అది అలాంటిది. అవునా కదా? అవును, నువ్వు ఒక మనిషిని ఏమి అనుకోకున్నట్టు ఊరికే ఉన్నా ఇబ్బంది లేదు. నువ్వు అన్ని అనేసి చేసేది ఏం ప్రయోజనం వస్తుంది? అలా ఆ స్థాయికి మనం లేము కాబట్టి పూజలు కూడా అవసరం. మనసు పెట్టి భగవంతుని మాత్రమే మనం పూజిస్తాం. మనుషుల్లో ప్రతిరోజు భగవంతుని చూసేంత గుణానికి మనం ఎదగలేదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నిజం, వాస్తవమైన విషయం ఇది. ప్రతిరోజు నువ్వు తిరిగే వ్యక్తిలో ఏదో ఒక రోజు నీకు ఏదో ఒకటి నీకు తగులుతుంది, తెలుస్తాయి, లోపం అనేది కనిపిస్తుంది మనిషిలో. నువ్వు లోపాన్ని ఎత్తుకుతావు ఖచ్చితంగా. ఏ లోపము ఎత్తుక్కోకున్నట్టు నువ్వు జీవించు, అసలు అప్పుడు నువ్వు మనిషి జన్మనే ఎత్తావు. అవునా కాదు? అవునవును. అట్లా ఆ స్థాయికి మనం లేం కాబట్టి మనకి పూజలు, వ్రతాలు, నోములు ఖచ్చితంగా చేసుకోవాలనే పెట్టిండేది కూడా ఆడవాళ్ళకి. ఊరికే భర్త సేవ చేసుకొని అత్తమామ సేవ చేసుకుంటే ఏదో అయిపోతుంది, ఇవన్నీ అవసరం లేదని కాదు, అన్నీ అవసరమే. భగవంతుడు ఇది చేసుకోమని పెట్టాడు అని అంటే అది ఖచ్చితంగా మనం చేయాలి. అవునా కదా? అవును. ఇప్పుడు పుణ్యం పురుషార్థం అంటారు, మనం చేసే ప్రతి పనిని బట్టే పుణ్యం పురుషార్థం. పుణ్యము అని అంటే ఒక రకంగా మనం చేసే మంచిని బట్టి మన నెక్స్ట్ అనుభవించేది బాగుంటుంది అనేది ఒక క్లారిటీ. అది పురుషార్థము అంటే ఏంటి? పురుషార్థము అని అంటే మన కోరిన కోరిక నెరవేరడం. ఓకే, పుణ్యము పురుషార్థం రెండు రావాలి అంటే మనం ఆ రోజు సంకల్పంతో ఏ పూజ ఏ దీక్ష అయితే చేపడతామో దాన్ని మనం అనుభవించగలగాలి. ఇప్పుడు మనం మాట్లాడిన ఈ రెండు విధానాల్లో ఏ విధానం ఆచరించినా అంటే నిజంగా మనస్సు పెట్టి భక్తితో ఈ పుణ్యం పురుషార్థం రెండు దక్కుతాయా? మనం నిజంగా చెప్పాలంటే నువ్వు భగవంతుని సేవ, మాధవ సేవ అంటాం కదా, మాధవ సేవ మానవ సేవ అంటాం. నువ్వు మానవుడికి సేవ చేయి, నిస్వార్థంగా చెయ్యి.
ఏ కల్మషం లేకున్నట్టు చెయ్యి, మంచి మనసు పెట్టుకొని చెయ్యి, ఏది రిటర్న్ ఆశించకుండా చెయ్యి. ఈ 4 లేకున్నట్లు చేయగలరా? ఈ 4 లేకున్నట్టు నువ్వు చేస్తున్నావంటే నీకు భగవంతుని సేవ అవసరం లేదు. నువ్వు ఉన్న చోటే పుణ్యక్షేత్రం, నువ్వు ఉన్నదే పుణ్యతీర్థం. కానీ ఈ 4 లేకున్నట్టు కలియుగంలో ఎవరు లేరు. ఒకటి మనం చేస్తున్నామంటే ఒకటి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఖచ్చితంగా అవసరం, ఏదో కావాలి, ఏదో ఆశిస్తాం. అది లేదు అని చెప్పే వాళ్ళైతే ఇప్పట్లో లేరు. ఆల్మోస్ట్ 100కి 89% లేరు. ఓకే, అవునా కదా? అవును అవును. ఏదో 10% ఉండొచ్చు, చెప్పలేము. అంత నిస్వార్థమైన సేవ మనం చెయ్యలేం కాబట్టే భగవంతుని సేవ చేసుకోమని చెప్పారు. ఓకే ఓకే. అక్కడన్నా మనసు పెడతాము. కొన్ని సందర్భాల్లో బంధాల్లోనే చిక్కుకొని ఉండిపోకు, అవే అనుకొని అక్కడితోటే ఆగిపోకు, వాటిని దాటి వస్తేనే అనేది కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. భగవంతుని చేరుకుంటావు, మోక్షం పొందుతావు అని. మరి ఇప్పుడు వీళ్ళకి సేవ చేస్తున్నప్పుడు భగవంతుడిగా భావించి చేయటము ఇదంతా చేసినా ఒక రకంగా మన మనసుకు మనం అలా నచ్చ చెప్పుకుంటాం, కానీ నిజంగా చేస్తుంది మానవులకే కదా, మనలాంటి ఒక పర్సన్కే. అంటే ఇప్పుడు మనతో వాళ్ళ ఒక రిలేషన్లో ఉండొచ్చు, అది ఎలా భగవంతుణ్ణి చేరుకునే అవకాశాన్ని ఇస్తుందంటారు? అంటే నువ్వు ఆయనలో భగవంతుడిని చూస్తున్నావు కదమ్మా, ఇంకా నువ్వు మానవుడు అనేది, మనిషి అనేది మర్చిపోవాలి. ఈయనలో నేను దేవుణ్ణి చూస్తున్నాను, ఆ గుణం నీలో రావాలి. ఆ గుణం నీలో రావాలంటే అతనిలో ఉన్న తప్పులు, లోపాలు అన్నీ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు? అసలు ఆయనలో నువ్వు 1% కాదు, 0% కూడా నువ్వు నెగిటివ్ చూడకూడదు, తప్పు చూడకూడదు, మిస్టేక్ చూడకూడదు. అంత ఓవరాల్గా ఫుల్ఫిల్గా నువ్వు ఆయన్ని స్వీకరించాలి భగవంతుడిలాగా. అలా నువ్వు చేయగలవా? అలా నువ్వు చేయనప్పుడు ఖచ్చితంగా మన శాస్త్రంలో చెప్పిన పూజలు, వ్రతాలు, నోములు కూడా చేసుకోవాల్సిందే. ఓకే, అది మనకి డిసెంబర్ 16 తర్వాత నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. విశేషంగా ధనుర్మాసం అనగానే గోదాదేవి కళ్యాణం ఒకటి బాగా గుర్తొస్తూ ఉంటుంది. అంటే గోదాదేవి స్వామివారి కోసం అలంకరించుకొని స్వామివారి కోసమే కొన్ని విధానాలు ఆచరించేదని, ఆ రకంగా కనుక ఇప్పుడు చేసినట్లయితే ఎవరైనా వివాహం కాని వారు వాళ్ళకి వివాహం జరుగుతుందని ఇలా వింటూ ఉన్నాము. అసలు ఏంటి ధనుర్మాసం విశిష్టత ఏంటి? ఏ రకంగా గోదాదేవిని కానీ స్వామిని కానీ ఆరాధించవచ్చు ఈ మాసంలో వివరించండి. ముందుగా ధనుర్మాసం పాటించేది శైవులు బాగా పాటిస్తారు, వైష్ణవ మతస్థులు. నారాయణుని పూజించే వాళ్ళు, కృష్ణుని పూజించే వాళ్ళు. ధనుర్మాసం అనేది మనకంటే, అంటే మన ప్రాంతీయం కంటే ఇది తమిళనాడు ప్రాంతీయం ఆచారం. ధనుర్మాసం మనకి అమావాస్యతో నెల మొదలవుతుంది, వాళ్ళకి పౌర్ణమితో నెల మొదలవుతుంది. వాళ్ళకి ఇది ధనుర్మాసం. అందుకు మనకి మార్గశీర్ష మాసంలో 15-16 రోజులకు స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత అట్లా 15 డేస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి వరకు ఉంటుంది ధనుర్మాసం. మనం భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం సంక్రాంతితో అయిపోతుంది ధనుర్మాసం. అసలు ఈ ధనుర్మాసం ఏంటి అనే విషయానికి వస్తే అందరికి తెలిసిన విషయం, గోదాదేవి కృష్ణుడి కోసం అన్ని చేసింది. ఆమె తెల్లవారేసరికి అందరినీ గోపికల్ని లేపి పాట పాడుతూ ప్రతి ఒక్కరిని ఊర్లో నిద్ర లేపి తీసుకెళ్ళి నదిలో స్నానాలు చేసేసి కృష్ణుడికి మాలలు తీసుకుపోయి నారాయణుడికి వేసుకున్న మాలలు ఆవిడ వేసుకొని ఇచ్చేదంట. నాకు బాగుందా, తనని చూసుకొని మళ్ళీ స్వామికి బాగుంటుంది అని మురిసిపోయి ఇచ్చేది అనేది అందరికి తెలిసిన విషయమే. వివాహం అవుతుందా అని మీరు క్వశ్చన్ అడిగారు కదా. కన్యలు, పెళ్లి కాని పిల్లలు, అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో గోదాదేవి పాశురాలని 30 పాశురాలు ఉంటాయి 30 రోజులకి. రోజు ఒకటి చెప్పడం మనకి అవైలబిలిటీ ఉన్నాయి, ఇప్పుడు వినొచ్చు, చూడొచ్చు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గుళ్ళల్లో కూడా చెప్తున్నారు పాశురాలు. కొన్ని గుళ్ళల్లో మన ప్రాంతంలో కూడా స్టార్ట్ అయింది గోదాదేవి ఆరాధన. ఒక 2-3 ఇయర్స్గా చూస్తున్నాం. టెంపుల్స్ లో కళ్యాణాలు అన్ని జరిపిస్తున్నారు మన ప్రాంతం వాళ్ళు కూడా. ప్రతిరోజు ఈ 30 రోజులు పాశురాలు వినడం అని నియమంగా పెట్టుకోవచ్చు. అది సంకల్పం చేసుకోవాలి, నేను ఈ 30 రోజులు ఖచ్చితంగా పాశురాలు వింటాను. నీ కోరిక కళ్యాణం అనే కాదు, ఏదైనా మన కోరిక ధర్మబద్ధమైన కోరిక అయి ఉండాలి. స్వామివారు అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఈ 30 రోజులు మీరు పాశురాలన్నా వినొచ్చు. దాని తర్వాత మనం అలంకరణ చేసుకుంటాం కదా, ఈ 30 రోజులు స్వామివారి కోసం మన అలంకరణ వదిలేయచ్చు. కొంతమంది పూర్తిగా అలంకరణ మానేస్తారు, కాటుక పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం,
కొంచెం వస్త్రాలు మంచిగా నీట్గా వేసుకోవడం, ఇవి కూడా కొత్తవి ధరిస్తాం కదా, అలా లేకోకుండా నార్మల్గా ఉంటారు, సాత్వికంగా నార్మల్గా ఉంటారు. అన్నీ వదులుకోలేం కాబట్టి, అంటే జాబ్స్ చేస్తున్నాం, బయటకు వస్తున్నాం, అన్నీ వదులుకోలేం. కానీ మనం చేసే అలంకరణలో, మనం చేసుకునే దాంట్లో రోజు వాటిల్లో ఏదో ఒకటి ఈ నెలంతా నేను స్వామి వారి కోసం వదిలేస్తాను అని అనుకొని దీక్ష చేయొచ్చు ఈ నెల రోజులు. ఓకే ఓకే. అది కూడా ఒక కోరిక పెట్టుకొని చేయొచ్చు. స్వామి నేను ఇది వదిలేసి ఉంటాను, ప్రతిదీ కోరిక మేరకు, అంటే కోరిక లేకున్నట్టు చేసిన చాలా చాలా మొదటి రోజే సంకల్పం చెప్పుకొని నేను ఇది వదిలేస్తున్నాను అనుకుని మొదలు పెట్టాల్సి ఉంటుంది. అవును, మొదటి రోజే నేను నీ కోసం ఇది చేస్తాను, ఇది వదిలేస్తాను, నాకు ఇష్టమైన దాన్ని. మన అలంకరణలో కాటుక పెట్టుకోవడం మానేయచ్చు, తల దువ్వుకోరు కొంతమంది నెల రోజులు, నూనె పెట్టుకోరు, ఇలా అలంకరణ సంబంధించిన వస్తువులు మనం అలంకరణ దండలు వేసుకుంటున్నాం, వీటిని కూడా వదిలేయచ్చు. ఓకే. ఇలా 30 రోజులు వదిలేసిన తర్వాత మళ్ళీ సంక్రాంతికి అలంకరించుకుంటారు, గోదాదేవి కళ్యాణం అయిపోయిన తర్వాత భక్తాదులు. ఇంకొక విషయం ఏమంటే, ధనుర్మాసం పాశురాలని మనకి చెప్పుకుంటాం కదా, దాంట్లో ఏ ఒక్క పాశురమైనా కూడా తీసుకొని ఈ 30 రోజులు కూడా 108 సార్లు చదవచ్చు. ఒకటి ఏదైనా ఒకటి మనకి నచ్చినది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్తారు. అలా దాంట్లో ఏదైనా ఒకటి తీసుకొని కూడా మనం ఈ 30 రోజులు కూడా పారాయణం చేయొచ్చు. కొంతమంది పాల పదార్థాలు వదిలిపెడతారు, పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివి కూడా వదిలేస్తారు, ధనుర్మాసంలో తీసుకోరు కొంతమంది పాలతో చేసిన పదార్థాలని. ఇంకా స్వామివారి అనుగ్రహం కోసం మనం ఇప్పుడు కృష్ణుడు అంటే కృష్ణుడు, విష్ణువు, నారాయణుడు, మనకి టెంపుల్స్ ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి మన చుట్టుపక్కల. ఈ 30 రోజులు మీరు తులసి మాల సమర్పించినా చాలా మంచిది. స్వామివారికి పుష్పాల మాల సమర్పించినా, మీ చేతులతో కుట్టి సమర్పించినా చాలా మంచిది. ఎందుకంటే ఆవిడ కుట్టి ఆవిడ మెల్లో వేసుకొని స్వామికి వేసేది, నేను మెల్లో వేసుకోని చెప్పట్లేదు, మరి ఇప్పుడు కుట్టేసి మనం స్వామివారికి ఇవ్వచ్చు. నెల రోజులు తులసి మాల కూడా సమర్పించవచ్చు ఇలా. ఇంకా వైష్ణవులు అయితే ప్రతిరోజు విష్ణు పారాయణం ఇవన్నీ చేస్తారు. ఇంకొకటి తిరుమలలో కూడా ఇప్పుడు ధనుర్మాస పూజలు జరుగుతాయి, 3:30కే జరుగుతుందన్నమాట ప్రభాత సేవ. ఎందుకు ధనుర్మాసం 3:30 కంటే బ్రహ్మముహూర్తంలో చాలా చాలా విశేషమైనది ఈ ధనుర్మాసంలో. ఇంకా కాళహస్తిలో కూడా అంతే, 3:30కి అభిషేకం జరుగుతుంది ధనుర్మాసంలో. కొన్ని అటు సైడ్ అంటే తమిళనాటకు సంబంధించిన క్షేత్రాలకి, అంటే మన ప్రాంతంలో ఉన్నా కూడా ఆ పద్ధతి చేస్తారు, మన క్షేత్రాలకు కూడా ధనుర్మాసం పద్ధతి. 3:30కే ప్రభాత సేవ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ధనుర్మాసం అంతా బ్రహ్మముహూర్తంలో లేచి మనం సంకల్పం పెట్టుకొని, ఏదో మన కోరిక ధర్మబద్ధమైన కోరిక ఉండేది సంకల్పం పెట్టుకొని మనం స్వామివారి ఆరాధన చేస్తే చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది, చాలా మంచి ఫలితం ఉంటుంది. పెళ్లి కాని అమ్మాయిలకి పెళ్ళి అవుతుంది, అబ్బాయిలకి పెళ్ళి అవుతుంది. మనకి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా చాలా సాత్వికంగా మారుతారు, కొంచెం కోపంగా మొండిగా అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చాలా సాత్వికంగా మారుతారు ఈ వ్రతం చేయడం వల్ల. ఇది చాలా ఎలా ఉంటుందంటే సాఫ్ట్ గోయింగ్ అంటాం కదా మనము, మృదువుగా సున్నితమైనది ధనుర్మాసం దీక్ష. ఎవరితోనూ ఎక్కువ గొడవ పడకూడదు, ఏది ఎక్కువ మనం చెడు మాటలు సంభాషణ చేయకూడదు, అసలు చెడుగా మాట్లాడకూడదు, ప్రతిదీ కూడా సున్నితంగా ఉండాలి. అంటే ఆవిడ దాంట్లో చెప్తుందనమాట, మన మనస్సులో కృష్ణుడు కొలువై ఉన్నప్పుడు మనం చాలా సున్నితంగా ఉండాలి. ఎందుకంటే ఆయన సున్నితత్వానికే ఎక్కువ అనుగ్రహిస్తాడు స్వామి. గోదాదేవి చెప్తుంది, మనం సున్నితంగా ఉంటే స్వామి ఎక్కువ అనుగ్రహిస్తాడు మనల్ని, సున్నితమైన మనసుతో ఉంటే అనేసి. ఆవిడ 3:30కే గోపికలందరినీ లేపేదన్నమాట, స్వామివారి సేవకి వెళ్ళాలి, లేయండి అని. ఇప్పుడు కూడా మనం కూడా ఈ నెల అంతా వీలైతే 3:30 లేదా 4:30కి లేచే ప్రయత్నం చేయండి, చాలా చాలా మంచిది. ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో చేసుకునే పూజ, సేవ, కైంకర్యం ఏదైనా సరే చాలా చాలా మంచి విశేషాన్ని ఇస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ నెలంతా చేయాలనుకుంటే మరి నియమాలు ఏమైనా పాటించాలా, అవసరం లేదంటారా? నియమాలు అని అంటే నేను చెప్పాను కదమ్మా, అలంకరణలో ఏదైనా ఒకటి వదిలిపెట్టడం, ఒక సంకల్పం సంకల్పం లేదు, ఇవన్నీ ఏం లేదు, నేను మామూలుగా మాసం అంతా ఆరాధన చేసుకుంటా అనుకునే వాళ్ళకి, ఖచ్చితంగా నెల చేసుకుంటా అనుకున్న వాళ్ళకి నియమాలు అవసరం? ఖచ్చితంగా నెల చేసుకుంటున్న వాళ్ళకి విష్ణు పారాయణం చేసుకోవచ్చు, ఏ నియమాలు ఏం లేదు. ఇప్పుడు మాంసాహారం తినము, మామూలుగా ధనుర్మాసంలో కొంతమంది తినరు, మన సైడ్ వాళ్ళు కూడా ఇప్పుడు పాటిస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నారు. మార్నింగ్
దీనికి మెయిన్ నియమము ఉదయాన్నే లేవడం, బ్రహ్మముహూర్తంలో లేవడం. ఇదే పెద్ద కష్టమైన పని. ఇది కష్టమైన పనే, కానీ ఈ నెలంతా ఆ బ్రహ్మముహూర్తంలో లేస్తే చాలా చాలా మంచి విశేషమైన ఫలితం ఉంటుంది. అందులోనూ చలికాలం తప్పదు, స్వామి ఎప్పుడు పరీక్షలు పెట్టే మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. అంతే అంతే కదా. బ్రహ్మముహూర్తంలో లేవాలి. బ్రహ్మముహూర్తంలో లేవటమే నియమం దీనికి. ఇంకా మిగతా గోదా అమ్మ స్మరణ చేసుకోవాలి, ఈ పాశురాలు వినాలి. ఆమెను ఆండాలు అంటారు అటు. అవును, ఆండాల తల్లి అని పిలుస్తారు. అలా మనం మనసులో అనుకున్నా కూడా చాలా మంచిది. ఇప్పుడు ఆవిడ ఈ నెలంతా కూడా చాలా చక్కగా అలంకరించుకొని అట్లా స్వామి దర్శనం కోసం వెళ్ళేది, స్వామికి నేను ఇలా కనిపించాలి అని చెప్పి. అలా స్త్రీలంతా ఈ మాసంలో అలా మంచిగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని అట్లా ఉండాలన్న నియమం ఏమైనా ఉందా? అలంకరణ చేయొద్దు అనలేదు, కానీ ఏదో ఒకటి స్వామికి విడవాలి అంటున్నా. ఓకే. ఈ మాసంలో పూలు కూడా స్వామి కోసమే పూస్తాయంట. పాసురాల్లో చెప్తారు, ఏదైనా కూడా ఈ నెల స్వామి కోసమే, మనం తీసుకోకూడదు, ఏదో ఒకటి త్యజించాలి. ఈ మాసంలో వచ్చేది ప్రతిదీ స్వామి కోసమే అయి ఉంటుంది అని ఆ పాసురాల్లో చెప్పబడుతుంది. ప్రతిదీ కూడా పూలు విరిసినా కూడా అది స్వామి కోసమే, మనం తినే పదార్థాలు ఏదొచ్చినా కూడా అది స్వామి కోసమే. అన్ని వదలలేం కాబట్టి కొన్ని వదలచ్చు మన అనుకూలం చూసుకొని. అన్ని స్త్రీలకు సంబంధించిన మంగళకరమైన వస్తువులు కాబట్టి అన్ని వదలొద్దు, ఒకటేదైనా వదలొచ్చు, మనకి శక్తి కొలది. అది కూడా ఇది మేము వదిలి ఉండగలము అనేసి. ఇప్పుడు రోజు ఒక పాశురం వినమన్నారు, పారాయణ చేయమన్నారు. అంటే స్త్రీలకు సంబంధించిన 5 రోజులకు సంబంధించినవి ఆ రోజుల్లో చెయ్యలేరు, ఒకవేళ చెయ్యొచ్చా? చెయ్యకపోతే అవి ముందు చదవచ్చా, అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయొచ్చా? అయిపోయిన తర్వాతే చదవాలమ్మా, అయిపోయిన తర్వాతే చదవాలి. వినొచ్చు, వినడానికి ఏం కాదు, చదివేదైతే లేదు. కానీ చదివే వాళ్ళు మాత్రం, పారాయణం చేసే వాళ్ళు మాత్రం ఆ 5 రోజులు వదిలిపెట్టే పారాయణం చేయాలి. ఓకే. నైవేద్యం విషయానికి వస్తే ఇక్కడ కృష్ణుణ్ణి గోదాదేవిని ఆరాధిస్తున్నారు. అంటే ఎక్కువగా కృష్ణుడి ఆరాధన అంటే వెన్న. మరి నివేదన విషయానికి వస్తే ఏం నివేదన చేయొచ్చు? ఇంట్లోనే అలా నెలంతా చేసుకునే వాళ్ళు అలాంటిది ఏదైనా ఉందా? పానకం, వడపప్పు, వెన్నె, పూలు, పండ్లు, తులసిమాల, పూమాల, ఇవన్నీ టోటల్ అన్నీ వస్తాయి. తులసిమాల ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ నెల ప్రతి ఒక్కరూ తులసిమాల సమర్పిస్తే చాలా చాలా మంచిది స్వామికి. ఆమె ఆరాధనలో ఉండాలి, గోదాదేవి ఆరాధనలో మనం ఉండాలన్నమాట. ఆమెను ఎక్కువ తలుచుకోవాలి ఈ నెల అంతా. ఓకే, చాలా చాలా మంచిది. ధన్యవాదాలమ్మా. నమస్తే మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.